ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు 5వ అధ్యాయంలో రాజుకు బెల్షాజరు గురించి మరి ఆయన యొక్క దర్శనాన్ని గురించి కూడా దానియేలు వివరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చదువుతాం. ఇక్కడ మళ్ళొకసారి చదువుతాం 19వ. దేవుడు అతనికి మహాదర్శనం ఇచ్చినందున తను ఎవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరిన వారిని పడవేసను. అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఒక వ్యక్తిని లేపగలిగిన దేవుడు ఆయనే, ఒక వ్యక్తిని పడేయాలన్నా ఆయనే, ఒక వ్యక్తిని హెచ్చించేది ఆయనే, ఒక వ్యక్తిని తగ్గించేది కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అందుకని తను ఎవరిని చంపగోరిన వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షణ, ఎవరిని హెచ్చింపగోరిన వారిని కూడా హెచ్చించాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు మాత్రమే కాదు, కానీ అంటే మనుషులంటే రాజులైనా దేవుని ముందు ఒకటే, సామాన్యులైనా దేవుని ముందు ఒకటే, అధికారులైనా అలాగే మామూలుగా పనివారైనా సరే, పురుషులైనా స్త్రీలైనా దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. అంటే వీళ్ళు దేవుడు ఏమీ చేయలేడు అన్న వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే వాళ్ళు ఎవరో కూడా లేరు. అంటే దేవుడికి సర్వాధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరో సర్వశక్తిమంతుడు. నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. ఇది కలుగును కాకంటే కలిగినవన్నీ కూడా ఈ రోజుకి ఆయన సృష్టించిన సృష్టిలో సూర్యుడును ఒకసారి 2 నిమిషం కాదు 1 నిమిషం కూడా మనం అలా పైకి ఇలా చూద్దాము అంటే మా 2 కళ్ళు పేలిపోతాయి అని కూడా భయమే. అంటే చూడండి, మనము సృష్టిలో భాగంగా మనం సూర్యుడిని కూడా 1 నిమిషం కూడా అలాగే చూడలేదు. అలాగే కనుగొనవలసినవి కూడా చాలా ఉన్నాయి. కొన్ని వెళ్ళలేనంత దూరంలో కూడా సృష్టిలో చాలా గ్రహాలు నక్షత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మానవులుగా కొన్నిసార్లు మనకు మించిన మాటలు కూడా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అంటే కొన్నిసార్లు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అసలు నాతో మాట్లాడమని అన్నట్లుగా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకించే మనుషులు ఉన్నారు. అసలు దేవుడు లేడనే మనుషులు ఉన్నారు. దేవుడు ఉన్నాడు కానీ ఆయన మన ఇష్టానికి మనం వదిలేశాడు అన్నట్లుగా భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చూడండి, ఎందుకంటే మనుషుల యొక్క సొంత ఆలోచన బట్టి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవించవచ్చు అన్నట్లుగానే ఈ రోజున అనేక మంది కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తిని నశింపజేయాలన్నా నేను నశింపజేస్తాను, ఒక వ్యక్తిని రక్షించాలని కూడా నేను రక్షిస్తాను, ఒక వ్యక్తిని హెచ్చించేది నేనే, ఒక వ్యక్తిని తగ్గించేది కూడా నేనే, ఒక వ్యక్తిని ఆశీర్వించేది నేనే, ఒకవేళ ఆ కుటుంబాన్ని క్షేమకరంగా చేయగలిగింది కూడా నేనే. అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన వాడని మనం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అనేక మంది యొక్క జీవితాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. నిజమే, బైబిల్లో అనేక మంది యొక్క జీవితాలు క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు ఎప్పటి వరకు కూడా అనేక మంది యొక్క జీవితాలు కూడా మనకి ఇవన్నీ కూడా మనకి బుద్ధి కలగటానికి దేవుడు ఇవన్నీ కూడా రాసించారు. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు మనం చూసి నేర్చుకోవాలి. చిన్నప్పుడు బ్లాక్ బోర్డు మీద టీచర్లు రాస్తారు. స్కూల్ టీచర్ గారు ఏం చేస్తారు, బ్లాక్ బోర్డు మీద టీచర్ రాస్తారు. పిల్లలు కూడా ఏం చేస్తారు, దాన్ని చూసి, అంటే దాన్ని చూసి వాళ్ళు ఎలా రాస్తున్నారు టీచర్ అనేది దాన్ని బట్టి వీళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా రాస్తున్నారో వాళ్ళు అలాగే హోంవర్క్ కానీ ఏది ఇచ్చినా రాసుకోవాలి. అలాగే మన జీవితాల్లో కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇలా జరిగింది కాబట్టి దానిని బట్టి కూడా మనం ఏం చేయాలా, ఓహో పలానా. నిజమే, ఎవరైనా ముందు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద పెచ్చకుక్కని చూశారనుకోండి, ఆడేం చేస్తాడు, రోడ్డుకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, పెచ్చకుక్క తిరుగుతుంది ఇక్కడ, వెళ్ళేటప్పుడు కొంచెం ఉట్టిగా వెళ్ళబాక, చేతిలో కర్రన్న పట్టుకెళ్ళి ఉంటే ఆడ ఒకటి ఎట్టుకోబట్టి 4 కర్రలు ఎట్టుకెళ్తాడు. ఎందుకు పెట్టుకెళ్తా, ఇష్టం ఒక కర్ర ఇచ్చినా ఇంకో కర్ర మన దగ్గర ఉంటుంది. నిజమే, ఎందుకంటే కోతులు కొంచెం యాక్టివ్గా ఉంటాయి. అవి గబుక్కుని మనం ఏమాత్రం వెనక్కి అడిగేసామంటే మీద పడతాల్సి వస్తుంది. అందుకని అవి బెదరేస్తే కానీ మీదకి రావడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాయి. నువ్వు ఏమాత్రం తగ్గకోకుండా ఒక కర్ర వెనకాల ఇంకో కర్ర, ఒక రాయి వెనకాల ఒక రాయి వేసేవనుకో కోతి నీకు దొరకకుండా పడిపోదు. అదే ఏమాత్రం కొంచెం జంకేవనుకో అది ఎగిరి మీదకి పీకేసుద్ది. అంటే చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నిన్ను బెదరేస్తుంది.
2-3 రోజుల కిందట కూడా ఒక కుటుంబాన్ని పలకించడానికి వెళ్ళా. ఆ పిల్ల ప్రాంతం బాగాలేకపోతుంది అని చూస్తే అంకులు ఇలాగ కోతులు వచ్చేసింది. ఆ కోతులను చూసి గబుక్కుని కొంచెం అదే తింటా ఉంటుంది. ఒకసారి ఆ పుల్లిగిలు ఇచ్చేలాగా భయం వేసింది. అది భయం వేసేసరికి అమ్మటే అది ఎక్కడ మీద పడిపోద్దని చెప్పేసి కంగారుగా పరిగెత్తుకొచ్చేసరికి సిమెంట్ రోడ్డు మీద పడ్డాను. ఈ సిమెంట్ రోడ్డు మీద పడతమే కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక 1 నెల రోజులు పైనే నేను ఇక అలాగే ఉండాలి. అంటే చూడండి, కొన్నిసార్లు రకరకాలుగా అపవాది కూడా నిన్ను బెదిరేస్తూ ఉంటాడు, నిన్ను శోధిస్తాగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు నిన్ను ఎక్కడ నష్టపరచాలా, నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేయాలని వాడు నిన్ను అనేకమైన శోధనలు గుండా వాడు తీసుకెళ్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు నీ విరోధి అయిన అపవాది. నిజమే, నీ విరోధి అయిన అపవాది వాడు ఏం చేస్తాడంటే నిన్ను నష్టపరచాలని చూస్తాడు. ఎన్నోసార్లు మనకు అనుభవపూర్వకంగా తెలిసిన ఏమైంది అందరికట్లా జరుగుద్దని ఏంటి, అందరికన్నా అలా జరుగుద్దని ఆ ఉద్దేశంతో ఎవడు నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో 1వ వచనం చదివితే, రాజుకు బెల్షెజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండు. బెల్షెజరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించారు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజుకు బెల్షెజరు ఏం చేశాడు, యెరూషలేము దేవాలయం నుండి వాళ్ళ తండ్రి గారైన నెబుకద్నెజరు తీసుకొచ్చిన వెండి బంగారు పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలు తీసుకురమ్మన్నాడు. అంటే రాజుగారి ఇంట్లోకి బంగారు పాత్రలు లేవంటారా? సామాన్యంగా నాకు తెలిసినంత వరకు చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు బాగా ధనవంతులు అవసరమైతే బాత్రూంలో ట్యాపులు కూడా బంగారంతో పెట్టిన వాళ్ళు, లెట్రిన్ సీట్లు కూడా బంగారు సీట్లతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకున్న బంగారం, వాళ్ళకున్న సంపద వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇక అన్ని కూడా బంగారంతో చేసుకున్న మనుషులు ఉన్నారు. నిజం, రాజులు అంటే మామూలు కాదు, సింహాసనాలు కూడా వాళ్ళు బంగారంతో ఉంటాయి, తల మీద కిరీటాలు కూడా బంగారంతోనే ఉంటాయి. అంటే ఎక్కడ చూసినా ఆ కాలంలో బంగారంతో వాళ్ళ గృహాలు నింపబడి ఉంటాయి. ఎందుకంటే యుద్ధాలు చేసేటప్పుడు సామాన్యంగా ఒక రాజ్యం మీదకి వెళ్ళి దాన్ని దోచుకొచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు, దానిలో ఉన్న బంగారం ఏంటి, వెండి ఏంటి, సంపద ఏంటి, రత్నాలు ఏంటి, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా మనదేగా. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి వచ్చేయాలా? నా ఎవరికాడే జేబులు వేసుకుంటూ ఊరుకుంటారా? ఊరుకోరు. అది రాజ్యములకు సంబంధించింది కాబట్టి మొత్తం తీసుకొచ్చేవాడు. కాబట్టి రాజుగారు ఆయన ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉంటాడు. పోయి అలాగూ వాడుకోవచ్చు, కానీ దేవుని ఆలయములను ఉపకరణాలు ఎందుకు తీసుకొచ్చాడు? చూడండి, కొన్నిసార్లు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని నిజంగా పరీక్షిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మనుషులలో కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే వ్యతిరేకంగా అతని జీవితాన్ని నాశనం చేయడానికి, దావీదు జీవితంలో సాతాను గాడి అట్లాగైతే ప్రేరేపించి నష్టం కలిగించాడో అలాగే ఒక వ్యక్తిని నష్టపరచడానికి సాతాను కూడా ఏం చేస్తాడంటే వేరొక విధంగా నీ ఆలోచనలు దేవుని వ్యతిరేకంగా తీసుకొస్తూ ఉంటాడు. యోబు అన్నాడు కదా, అయ్యా ఇది మనకు మంచిది కాదు, ఎందుకు మనకి లెక్కించాలా, ఈ మొత్తం సైన్యం నీదే కదా, దాని మొదలుకొని బెరిషిన వరకు సైన్యం అంతా నీ దాసునిదే కదయా, ఎందుకు దాన్ని అంత లెక్కించవలసిన అంత అవసరం ఉందయా, దానివల్ల మనకు నష్టమే కదయా అని అంటే నీ చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. దానివల్ల ఇశ్రాయేలు మంచి యోధులైన వారు 70,000 మంది చనిపోయారు. అంటే చూడండి, ఒక ఆలోచన అంట, ఒక ఐడియా ఏం చేస్తారంట జీవితాన్ని మహత్వం కాదు, అసలు తలకిందులు అయిపోతుంది కొన్నిసార్లు. అక్కడ మనుషుల్లో ఆలోచన, ఈయన వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుని యొక్క ఉపకరణాలు, మందిరంలో ఉన్న బంగారు వెండి పాత్రలు తీసుకొచ్చంట ఈయన అధిపతులు ఉపపత్నులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు, వాళ్ళు ద్రాక్షారసం త్రాగటం మాత్రమే కాదు కానీ ఇంకా కిందకు వెళితే ఇంకొక మాట ఉంది. అక్కడ ఏం మాట రాయబడింది తెలుసా? అక్కడ చూడండి, సువర్ణపుడు తెచ్చి రాజును అతని అధిపతులు అతని రాణులు ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగి వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడిలోని మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గడియలోనే
మానవుని యొక్క హస్తం లాగా వచ్చి ఒక చేవ్రాత అనేది అక్కడ కనబడుతున్నట్లు మనం చూస్తాం. చూడండి, దేవుడు ఎవరినైనా సరే గద్దించగలిగిన దేవుడు. దేవుని యొక్క మందిరంలోని ఉపకరణాలు తీసుకురావడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు చేసింది ఏంటంటే పొరపాటు వెండి, ఇక్కడ అంటే కర్ర, ఎత్తడి, ఇనుము, కర్రరాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షారసం తాగుతున్నారు. అంటే చూడండి, దేవుడు వాళ్ళకి అనుగ్రహించడన్న ఆలోచన లేకుండా ఏదైనా దేవుడు చేయగలిగిన దేవుడు, నిజమైన దేవుడు అని వాళ్ళకి ఆ సంగతి తెలిసి కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటానికి సాతాను వాటిని ప్రేరేపించింది. నిజమే, ఎందుకంటే అది ఎన్నడూ ఊహించిన సంఘటన వాళ్ళ జీవితంలో, వాళ్ళ రాజ్యంలో ఒకటి జరిగింది. నెబుకద్నెజరు కాలంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోను కూడా ఆయన నెబుకద్నెజరు వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, అంటే ఒక గొప్ప విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని ముందు సింఫోనీ, వీణ వాయించినప్పుడు అందరూ ఏం చేయాలి? మీరు సాగిలి పడాలి. సాగిలి పడకోకుండా ఎవడైతే ఉన్నాడో వాడిని ఏం చేస్తున్నాడు? అగ్నిగుండంలో వేస్తున్నాడు. సరే, మొత్తానికి ఆ దేశంలో అందరూ కూడా సింఫోనీ, వీణ అది మోగించినప్పుడు అందరూ కూడా ఏం చేసేవాడు? సాగిలి పడుతూ ఉండేవాడు. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రం సాగిల పడలేదు. అంటే అయ్యా, మేము యూదులము గనక ఆ పని మేము చెయ్యం, కాబట్టి మేము నువ్వు ఎలాంటి శిక్ష చేసినా పర్వాలా అని చెప్పి మేము మాత్రం ఈ పని చెయ్యమని కరాఖండికి ఖచ్చితంగా చెప్పేశారు. ఎందుకంటే ఆ మాట రాజుగారికి ఎలా ఉంది? చాలా కోపం తెప్పించింది. నేను ఒక ఆజ్ఞని జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞని మీరేం చేయాలి? ఎవరైనా సరే పాటించాల్సిందే. నేను చెప్పిన మాట వినుకోకుండా మీరేమన్నారు? మేము ఆ పని చేయమన్నారు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా చెప్పలేదు, మేము మాత్రం ఆ విగ్రహానికి సాగిల పడము అని ఖచ్చితంగా చెప్పేశారు. ఎప్పుడైతే ఈ మాట ఖచ్చితంగా వాళ్ళు చెప్పారో రాజుగారి కోపం వచ్చి ఏం చేశాడంటే ఆయన అగ్నిగుండాన్ని 7 రెట్లుగా దాన్ని చేయమన్నాడు. ఎన్ని రెట్లు? దాన్ని 7 రెట్లుగా బాగా భారీగా మంట వేసేయండి, వీళ్ళు అట్లా ఎవేటివి కాలిపోయేటట్టుగా ఉండాలంత కోపంతో ఏమన్నాడంటే దాన్ని 7 రెట్లుగా అగ్ని చేసి వీళ్ళని ఏం చేశారంటే ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండంలోకి ఏం చేశారు? వాళ్ళు బలమైన వ్యక్తులు పిలిపించి వాడిని లోపల విసిరేశారు. బలమైన వ్యక్తులు నువ్వు లోపల విసిరేసినప్పుడు ఎలా ఇంతలా బలమైన వ్యక్తులు ఉండొచ్చురా, విసిరేసిన వాళ్ళు అక్కడే కాలిపోయినట్టుగా మనం చదువుతాం. ఎవరు కాలిపోయారంట? వీళ్ళని ఎవరైతే ఆ వేడికి విసిరేసారో ఆ వేడికే వీళ్ళు బయట చచ్చిపోయారు. అంత వేడికి వీళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళు విసిరేసినప్పుడు లోపల అగ్నిగుండంలో వీళ్ళు ఏం చేస్తారంట? బంధకముల చేత వీళ్ళని కట్టివేశారు కదా, వీళ్ళు బంధకాలు లేకోకుండా వాళ్ళు సంచరించడం. అలాగే ఈ ముగ్గురుతో పాటుగా మరొక వ్యక్తి ఉన్నట్టుగా, అతని రూపమేమో దేవదూత రూపం ఉన్నట్టుగా రాజుగారు చూశారు. రాజుగారు చూసి వాళ్ళందరినీ అప్పుడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు. చూద్దాం ఒకసారి 3వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. అక్కడ అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు, మెషకు, అబేద్నెగోలైన వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రెండని పిలువగా షద్రకు, మెషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైన కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనయు వారికి దేహము లేకుండాటయు చూసారు. అంటే సామాన్యంగా మనందరూ తెలుసు, చిన్న నుప్పురవ్వ కూడా చేతులు అవి వచ్చి కాలుతూ ఉంటాయి, కనీసం వెంట్రుకలన్నా అవి వాసన వస్తూ ఉంటాయి కదా. కానీ అతనికి తల వెంట్రుకలు కానీ ఏది కూడా వాసన లేదంట. సామాన్యంగా పల్లెటూరులో ఒక అలవాటు ఏంటంటే చలికాలం వచ్చినప్పుడు ఆ వరిగడ్డి కానీ చెరుకు కానీ అలా వేసినప్పుడు మంట కాసుకుంటారు కదా. పొద్దున్నే పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే ఆ చలి మంట దగ్గరికి వెళ్ళి కొంచెం అలా చేతులు అలా పెట్టుకుంటా అలా 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 కొంచెం వెనక్కి ముందుకు తిరుగుతా ఆ వేడి అలా చూపించుకుంటున్నప్పుడు ఆడు గనక ఇంట్లోకి రాగానే ఏ కంపు వచ్చేది తెలుసా? ఆ కంపు వేసా అంటే చలి మంట దగ్గర ఉన్న ఆ పోసులు కంపు అంటారా మరి ఏమంటారని పొగ వాసన, ఆ స్మెల్ అనేది ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తుంది. కానీ వీటిని అగ్నిగుండంలో వేసినా ఏం రాలేదంటాడు, కనీసం అగ్ని వాసన కూడా
రాలేదంట. ఆశ్చర్యపోయి వాళ్ళు ఎలా పిలుస్తున్నాడు తెలుసా? చూడండి, ఎంత మహోన్నతుడుకు దేవుని సేవకులరా అన్నాడు. ఏమన్నాడు? మహోన్నతుడుకు దేవుని సేవకులారా అంటున్నాడు. అంటే చూడండి, తన జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన ఊహించండి. అగ్నిగుణం లేచిన వాళ్ళు సామాన్యంగా ఎవరైనా కాలిపోవాల్సింది, నిజమే. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు కొన్నిసార్లు నిజంగా మన ఊహకు అందం. మన తర్వాత యేసు ప్రభు కాలంలో మనం తర్వాత యోహాన్ని తీసుకెళ్ళి అది రాజు గారు ఏం చేస్తారు వేడి వేడి నూనెలో పడేసినప్పుడు అతనికి ఆ నూనె కూడా ఏమీ అంటే చూడండి, ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా వారితో ఉన్న దేవుడు. కాబట్టి ఆ దేశంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ప్రపంచంలో ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు మరొక దేవుడు లేడు. కాబట్టి ఆయన ఒకటి అంటున్నాడు 29వ వచనంలో, కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శత్రుకు మిషకు అబేద్నగోను వారి దేవుడు ఎవరిని దూషించును వాడు తుత్తునీలుగా చేయబడును. అంటే ఒక శాసనాన్ని తయారు చేసినప్పుడు రాజు ఇంట్లో కొడుకు తెలియదా? ఇప్పుడు బెల్షాజర్ ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు కుమారుడే కదా. అంటే ఒక శాసనాన్ని ఆయన పంపించినప్పుడు ప్రజలందరూ కూడా మీరు ఇలా పాటించండి, ఈ విధముగా రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు ఎవరు లేరు. కాబట్టి ఏ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడిన వారిలో కానీ షడ్రకు మేషకు అభ్యర్థుగా వారి దేవుడు దూషించడం వాడిని ఏం చేస్తాడు? తుత్తునీలుగా వాడిని చేస్తాడు. చూసారా? అంటే వాళ్ళని వాళ్ళ దేవుడు సజీవుడైన దేవుడని సాక్ష్యం అనేది రాజుగారే చెప్పాడు. ఇంత అద్భుతం జరిగిన తర్వాత బెల్షాజరుకి తనకు తెలియదా? దేవుడు ఇంత గొప్ప దేవుడే, ఇంత గొప్ప కార్యాలు వీళ్ళ పట్ల జరిగిస్తున్నాడే. మరి షడ్రకు మేషకు అబద్ధగోలుతో ఉన్న దేవుడు ఈ రోజున ఏదైనా చేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని మందిరంలో ఉపకరణాలు నేను తీసుకొచ్చి కర్ర, వెండి, ఇత్తడి, బంగారము ఇలాంటి వాటితో చేసిన ఆ విగ్రహాలను నేను వాటిని స్తుతించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కనీసం అతనికి ఆలోచన రాలేదంటారా? ఎందుకంటే కొన్నిసార్లు మనుషులుగా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో అలా జరిగి ఉండొచ్చులేమో, కానీ నా జీవితం ఎందుకు జరుగుతులేని ఒక నిర్లక్ష్యం. ఎందుకంటే దేవుడు ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు అందరినీ కూడా గమనిస్తాడు. నిజమే. దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా వాడిని విడిచిపెట్టలేదట. పేతురు పత్రిక రాసేట్టుకున్నాడు ఆ మాట. చూడండి, 2వ పేతురు చూడండి మాట, 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదివితే మీకు దేవుడికి మనుషులు కాదు దేవదూతలు తప్పు చేసే ఊరు కూడా అంట. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందుని కటిక చీకటి గల విలమలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. చూసారా? దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందుని కటిక చీకటి గల బిలంలోకి త్రోసివేసి తీర్పుకు కావలి ఉండుటకు వారిని అప్పగించాను. దేవదూతలు తప్పు చేసిన ఊరుకోలే. నిజమే. దేవుడు ప్రతి ఒక్కటి తెలుసు. ఎందుకంటే మనసులో గర్వించిన దేవుడు ఊరుకోడు. వేగు చుక్క తేజోరక్షిత్రముగా వెలిగించి అపవాదిగాడు వాడు ఉన్నప్పుడు వాడు అనుకున్నాంట, నేను మహోన్నతుడితో సమానుని అనుకుని మనసులో అనుకున్నాంట. ఎక్కడ అనుకున్నాంట? మనసులో అనుకున్న దానికి దెబ్బని ఆడు త్రోసివేయబడ్డాడు. అంటే చూడండి, దేవుడు కొన్నిసార్లు హృదయాలు పరిశీలించేవాడు మనకు అర్థం చేసుకోవాలి. నిజమే. ఇలాగ కొన్నిసార్లు దేవుడు మన మనసులో కాదు బాహాటంగా ఎన్నోసార్లు మన దేవుడికి వ్యతిరేకమైన పని చేసినా దేవుడు మన చూసి చూడనట్టుగా ఎందుకు ఉంటున్నాడు తెలుసా? మనం అంటే స్పెషల్ ప్రేమనే. ఈ కృపాకాలంలో యేసయ్య నీ కొరకు నా కొరకు అని ఇంకా ఈ వారమన్న వాక్యాన్ని మాడతాడేమో. ఈ సంవత్సరం అన్నా నా కుమారుడు చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతాడు అని దేవుడు మనకు కొన్ని తరుణాలు ఇస్తున్నాడు. నిజమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవదూతల తప్పు చేసినా దేవుడు విడిచిపెట్టనప్పుడు
ఈ రోజున నీవు నేను ఎన్నిసార్లు దేవుని వ్యతిరేకంగా మనం చేసాం, ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినా కూడా దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు అంటే చేతకారం అంటున్నారా? దేవుడేం చూడలేదు, దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నారా? లేదు లేదు. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా మనకి ఆయన అవకాశం ఇస్తున్నాడు. అవునండి, దేవుడు మనల్ని ప్రేమించి ఈసారైనా, ఎందుకంటే మన పిల్లల విషయంలో కూడా మనం కూడా ఏమనుకుంటాం, ఏదో పొరపాటు చేస్తే అలా గద్దేస్తాం, అబ్బాయి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తాం మన వారికి. రెండోసారి మూడోసారి చేస్తే బిడ్డ తీస్తారు. అలాగే కొన్నిసార్లు వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు కూడా వేరే విధంగా తీడు ఎడగెత్తున్నాడు. మన ఈ మధ్య ఒక తల్లి నాకు చెప్పింది, అయ్యా వీడు కైని యాత్రగా నాకు తెలిసిందయ్యా, వీడు చెప్తే నా మాట వింటలేదయ్యా అని నాకు. సరే మొత్తానికి నేను కూడా, అయ్యా చిన్న వయసులో నువ్వు బొడ్డోడు, నువ్వు ఏదో కైని అంటే ఏదో పెద్ద పెద్దవాళ్ళు ఎవరో లోకంలో ఉన్న వాళ్ళు వేసుకుంటారు, కానీ ప్రార్థనకు వచ్చేవాడు మనం కైని వేసుకోకూడదా అని చెప్పి. సరే మొత్తానికి ఆడి చెప్పిన మాస్టర్ గారికి ఏం తెలుసులే అనుకుంటున్నాడు. చూడండి, కొన్నిసార్లు నేను వాళ్ళని గోప మీద కొట్టలేకపోవచ్చు, వాళ్ళ అమ్మాయిని కొట్టలేకపోవచ్చే, కానీ మొన్నాడు ఏదో బండి వేసుకు వెళ్తా ఆడు ఆ బండి మేంచి గర్వం తిరిగి డామ్మని పడ్డాడు. ఆ బండి మేంచి పడతమే ఈ పళ్ళ చెట్టు అని కదిలిపోయిందట. ఇది గోప మీద కొడితే పళ్ళు రాలుతాయి అంటారు కదా మన భాషలో. పళ్ళు ఎట్ట రాలుతాయో దేవుడు ఆ విధంగా చూపించాడు. అంటే మనకలాగా ప్రత్యక్షంగా ఎట్ట కొట్టడేమో, ఆయన కొడితే ఎట్ట కొడతాడు, దవడ పగులుద్దంటారే, బండి మేంచి కింద పడితే ఆడికి దవడ చెట్టు కదిలిపోయిందంట. అయ్యా నా కొడుకు దవడ కదిలిపోయింది, అయ్యా మంచిదే, నువ్వు కొట్టలేకపోతే దేవుడు ఏం చేశాడు? దేవుడికి తెలుసు కొన్నిసార్లు మన మాట వినకపోతే దేవుడు ఆయన కలుగు చేసుకుంటాడు. అమ్మేమో బతిలాడుతుంది, గడ్డ ముచ్చును బతిలాడుతుంది, నానా అది మంచిది కాదురా అంటే వింటాడా? మమ్మీ నీకేం తెలుసు అంటాడు. నిజమే. అంటే ఆయన కలుగు చేసుకున్నది ఒకసారి మనం చూస్తే దవడ పగలగొట్టాడు, నువ్వు రెండోసారి మానకమనుకోవడం ఉంటాడు, ఇక ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. అవునండి, ఎందుకంటే ఒక వెండి బంగారు పాత్రలు తీసుకొస్తేనే ఆడికి స్పాట్ పెట్టాడు దేవుడు. ఆలయంలోని వెండి బంగారు పాత్రలు తీసుకొచ్చి ఈయన అధిపతులు ఉపపత్నులు వీళ్ళందరూ తీసుకొచ్చి మందు తాగుతా చీర్స్ అంట, మళ్ళా ఓ పక్కన మళ్ళా నాట్యం ఆడతా, ఆ కర్ర బొమ్మ ఆడ చేసిన వాటి ముందు వాటిని స్థుతిస్తూ వీళ్ళు గంతులేస్తూ. నిజమే, నిజమైన దేవుడు ఎవడో తెలుసుకుని మట్టి బొమ్మ వెనకాల గంతులేసి బ్యాచ్ని అసలు కొట్టుకుంటాడు దేవుడు. దానికి రూపాయి చదివిచ్చినా రూపాయికి దిగులాగుతాడు దేవుడు. గుడ్డోడు అసలు కాదు. దేవుడు ఆకాశంలో నరులందరూ కూడా పరిశీలిస్తున్న దేవుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రాజు అయినా దేవదూతలను కూడా విడిచిపెట్టనోడు. అర్థమైందా? ఇంకొక మాట మీరు చదువుదాం, 6వ వచనం కూడా చదువుదాం. 2వ పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉండుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును కల్పించాడు. అంటే సొదొమ గొమొర్రా ప్రాంతాలని మనకు దృష్టాంతాలుగా ఉంచాడు. ఈ రోజుకి ఎవరైనా వెళ్ళి చూస్తే ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్రా ప్రాంతము అగ్ని గంధకముల చేత కాల్చబడినట్లుగా ఎవరైనా చూడొచ్చు చరిత్రలో. ఇదేదో మనం వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఇక్కడ ఇటు నడిచారంట అటు నడిచారంట ఇటు ఇంకేదో దారి వేసారంట, అయ్యేం అవసరం లేదు. ఈ రోజుకి ఎవరైనా సరే అవసరమైతే నువ్వు ఇంటర్నెట్లో కానీ ఫోన్లో నీ అరిచేతిలో నీ ఫోన్ ఉందిగా, సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా ఉందో వాళ్ళు చూసుకోవచ్చు. నీకు తెలవకపోతే ఏ అయినా అడిగినా చెప్పుద్ది. అదేమి మనం ఎక్కడో దాచిపెట్టాల్సింది కాదు, దేవుడు ఊరికినే మనకేం రాయిలా. ఇవన్నీ కూడా మనకి దృష్టాంతాలుగా ఉండటానికి ఏదైతే జరిగిందో వాటి విషయాలు ఈ రోజున దేవుడు మనకు ముందు ఉంచాడు. అలాగే పౌలు గారు ఇంకొక మాట చెప్పాడు. 1 కొరింథీ ఒకసారి 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం.
జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుండి వారిలో కొందరు సనగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. ఆ దినమున సనగటం వల్ల వ్యభిచరించినందువల్ల వాళ్ళు అనేక మంది చనిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఏం చేశారంటే చెప్పండి, అక్కడ చూస్తా ఉంటుంటే వేల మంది చనిపోయారండి. అక్కడ చూడండి, వారి వలె మనం వ్యభిచరింపక యుద్ధము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలీరు. ఎంతమంది అంటే తప్పు చేసింది ఎవడో అయితే దాని యొక్క పర్యవసానము అదైనా 1,000 మంది చనిపోయారు. దావీదు అతిశయించాడు, 70,000 మంది ఇశ్రాయేల్లో యోధులైన వారు చనిపోయారు. అదేంటండి చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు ఎవరో ఒక్కడొక మాట మాట్లాడతారు. తప్పు చేసి ఒక వ్యక్తిని మాట్లాడితే జరిగేది ఏంటి తెలుసా? జనాలు రోడ్డుకి మా నాయకుడిని అట్లా అంటావా, అలా మాట్లాడతావా అని చెప్పేసి బస్సులుంటే బస్సులు తగలాడుతూ ఉంటారు. అర్థమైందా? ఇంకా రకరకాలుగా ఏది చెయ్యాలో అంత అడవుడు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి పొరపాటున మాట్లాడిన మాటను బట్టి ఊరు కొన్నిసార్లు వల్లకాడైపోతూ ఉంటారు. నిజమే. ఈ రోజున గాజా ప్రాంతంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు చేసిన పనిని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు నష్టం కలిగించినప్పుడు ఈ రోజు మనం వెళ్ళి చూస్తే గాజా ప్రాంతంలో అంతా కూడా ఒక శ్మశానం లాగా అయిపోయింది. నిజమే. 1,000 మంది ప్రజలు, లక్షల మంది ఉండే ప్రజలు ఆ ప్రాంతాల్లో ఈ రోజున ఎవరు కూడా ఉండటానికి యోగ్యమైన ప్రాంతంలో లేక చెట్టుకు ఒకడు పుట్టుకు ఒకడు అయిపోయినట్టుగా వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి చెడ్డ ఆలోచన ప్రకారము ఎవరైతే ముందుకు పెడతారో దానివల్ల ఎంతో నష్టం. కుటుంబంలో ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ కుటుంబస్తులు బయట తలెత్తుకోగలుగుతారా? ఒక ఆడపిల్ల ఏదైనా తప్పు పని చేస్తే ఆ కుటుంబస్తులు బయటికి రాగలుగుతారా? నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కడ చేసిన పొరపాటును బట్టి ఆ కుటుంబం కూడా చాలా బాధపడుతుంది. ఈ రోజున ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన బట్టి అతని జీవితంలో మాత్రమే కాదండి, 1,000 మంది చనిపోయారంటే. ఎంతమంది అంటే 30,000 మంది ఒక్క దిన మంది చనిపోయారు. అందుకని మీరు సనగటం వల్ల సంహారుని చేత నశించారు. ఈ సంగతులు దుష్టాత్మము వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. అంటే ఈ యుగాంతంలో మనకు బుద్ధి కలగటానికి ఒక్క వ్యక్తి చేసిన పొరపాటును బట్టి చూడండి, ఇలా ఈ రోజున సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటుంటే ఇంతమంది ఎన్నిసార్లు ఇష్టానుసారంగా జీవిస్తూ కొన్నిసార్లు మనం వినకూడని వార్తలు కూడా మనం కొన్నిసార్లు వింటా ఉంటుంటే నిజంగా కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇంకా ఇలాంటిమందిని ప్రేమిస్తున్నాడా అనిపిస్తూ ఉంటుంది. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల యొక్క వికృతమైన చేష్టలు మనుషులుగా చూడలేక వాళ్ళని నిజంగా వాళ్ళు చేస్తున్న వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి కొన్నిసార్లు నిజంగా దేవుని యొక్క రాకడ వచ్చేస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. అవును. ఎందుకంటే సొదొమ ప్రాంతాన్ని చూసినప్పుడు దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్న దేవుడు. ఎందుకంటే దేవుడికి నిజంగా భూమి మీద జరుగుతున్న పనులు బట్టి కొన్నిసార్లు తనకు తానే తమాయించుకుంటాడు అనిపిస్తుంది. సార్ నినివే పట్టణం కూడా దేవుని దృష్టిలో ఘోరంగా ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు ఆయన? ఈ ప్రాంతానికి సువార్త పెట్టచ్చు. ఎందుకంటే 40 దినముల్లోకి ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నాను. వారు తగ్గించుకున్నారు, గోనె పట్టు కట్టుకున్నారు. కాబట్టి ఆ సమయంలో దేవుడు ఆ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా దేవుడు కాపాడాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని వాక్యం వింటూ కూడా దేవునికి ఏం తెలుసులే అనుకుంటూ మన ఇష్టానుసారంగా గనక మనం ప్రవర్తిస్తే ఆ తర్వాత జరిగే నష్టాన్ని మనం ఊహించలేం.
నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నాకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచన నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచన నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. లేకపోతే నాకు తిరగేదయా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు తిరగేదయా. కరుణగలాయితయా ఈ జీవితానికి నీవే సాయమయ్యా. కరుణగలాయితయా నా జీవితానికి నీవే సాయమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు తిరగేదయా. నీ ప్రేమే చూపకపోతే దేవుడు గనక కృప చూపకపోతే నీ ఒక్క నిమిషం కూడా మన బ్రతకడం చాలా కష్టం. ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఇంకా చూడనట్లుగైనా ఉంటున్నాడు. నిజమే, పూర్వకాలంలో మనం నిజంగా చూస్తే ఒక్కొక్కళ్ళు చేసిన తప్పులు బట్టి ఆ ప్రాంతంలో అనేక మంది నష్టపోయేవాళ్ళు. నిజమే, దావీదు చేసిన పనిని బట్టి అర్థమైందా, దావీదు యొక్క కుటుంబంలో ఎంత నష్టపోయాడు. ఆకాను చేసిన పట్టిని బట్టి ఆకాను కుటుంబం ఎంత నష్టపోయాడు. గ్యాజీ చేసిన పొరపాటును బట్టి గ్యాజీ కుటుంబానికి ఏమైందో ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా లేవా మనకి? అవునా? 2 రాజులు చూడండి ఒక్కసారి. 2 రాజులు 21 అధ్యాయము 12-13 వచనం చదువు. 2 రాజులు 21 అధ్యాయము 12-13 వచనం చదువు. కావున ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనంత కీడు యెరూషలేము మీదికిని యూదా వారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాని బోర్ నుంచి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. చూసారా ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, వినువాని 2 చెవులు గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదకి నేను రప్పిస్తాను. నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులకు సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద నేను సాగలాగుతాను అన్నాడు. అవునండి, నూలు దారం మనం గోడ కట్టేటప్పుడు మేస్త్రి గారు ఏం చేస్తున్నాడంటే నూలు దారం పడుతున్నాడు. నూలు దారం ఏమి పడుతున్నాడు? దారానికి కరెక్ట్గా రావాలా అంటే వరస ఎక్కడా కూడా తప్పకూడదు. ఆ వరసలో పైకి కిందకి వరస రాకోకుండా దారానికి దాన్ని కరెక్ట్ చేస్తాడు. ఏదైనా సరే సీలింగ్ వేసే మేస్త్రి కూడా దారాన్ని బట్టి దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని బ్లూ కలర్ అంటించి ఒకసారి కింద నుంచి టప్పని లాగుతున్నాడు. ఎందుకు? ఆ బ్లూ లైన్ దారానికి ఉన్నట్టుగానే వాళ్ళకి స్ట్రైట్ లైన్ రావాలి. లేకపోతే వంకర టెంకర కొందరు పోయి పని చేసినట్టు ఎవరు అని పెద్దవాడు అంటాడు. అట్లాగే ఏది వేసినా, టైల్స్ మేసి వేసినా, ఎవరు వేసినా దాన్ని ఏం చేస్తారంటే ఏ కన్స్ట్రక్షన్లో ఫీల్డ్లో చూసినా దారానికి పడతారు దాన్ని. ఆ దారం అంటే ఏం చెప్పండి, దారం ఎంతలా ఉంటుంది? సూదులో వెళ్ళే దారం లాగా. అంటే అంత సన్న దారం కూడా మనకి స్ట్రైట్గా రావాలంటే దారాన్ని ఎట్లాగైతే స్ట్రైట్గా చూస్తున్నాడో మన జీవితంలో కూడా ఆయన ఏం చేస్తాడంట, దారానికి పెడతాడంట.
నిజమే. మట్టపు గుండు కూడా ఎక్కడ పెడతాడు తెలుసా? మట్టపు గుండు వరస మనం కన్స్ట్రక్షన్ ఇప్పుడు చూసేటప్పుడు ఆ ఎత్తు ఎక్కడ ముందుకి వెనక్కి సొట్టలు రాకోకుండా వరుస కూడా ఏం చేస్తాడు? మట్టపు గుండును వేస్తాడు. ఎందుకంటే పైనుంచి కింద దాకా మట్టపు గుండు వేసినప్పుడు అది ఎలా ఉండాలి? స్ట్రైట్గా రావాలి. గోడ అనేది వంకర రాకోకుండా మట్టపు గుండు సరి చేసినట్లుగా, నూలు దారం సరి చేసినట్టుగా ఏమన్నా తెలుసా? యెరూషలేము నేను సరి చేస్తాను. అవునండి. ఈ రోజున వరస తప్పిన వాళ్ళను కూడా దేవుడు సరి చేస్తాడు. మనము సరైన వంకర టెంకర ఆయన బ్రతుకులను దేవుడు సరి చేస్తాడు. ఆయన చూసినప్పుడు నిజంగా మన జీవితంలో ఎక్కడైనా లోటుపాట్లు అనేది మన కనకపడవచ్చేమో, కానీ దేవుని యొక్క వెలుగులో వెళ్ళినప్పుడు మన వంకర జీవితం అంతా కూడా కనపడుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన, మట్టపు గుండును యెరూషలేము మీదకి సాగలగను, ఒకడ పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లుగా నేను యెరూషలేమును ఏం చేస్తాను? నేను అవును. ఆహాబు రాజు అవనివ్వండి, హిజ్కియా రాజు అవనివ్వండి, దేవుడు చెప్పిన మాట వినకోకుండా దేవుడు చేసిన కార్యమును గురించి కృతజ్ఞత లేనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళని తొలగించేశాడు. అందుకని నెబుకద్నెజరుకి దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు, శత్రు రాజు అయిన నెబుకద్నెజరుకి అప్పగించాడు. ఈ రోజున కొన్నిసార్లు దేవుని మాట మనం వినకపోతే దేవుడు కొన్నిసార్లు వ్యాధులకు అప్పగించవచ్చు, కొన్నిసార్లు అప్పులకు అప్పగించవచ్చు. ఒకవేళ మన ఇష్టం. ఎందుకంటే కొన్నిసార్లు మనలో కనబడని గర్వం ఉంటుంది. ఆ కనబడని గర్వం ఏం చేస్తుంటే దేవుని మాట వినకోకుండా దేవుని వాక్యానికి లోపడకుండా నాకు అన్నీ తెలుసులే, ఇప్పుడు కాదులే మారు మనసు అనేది, తర్వాతలే చాలా టైం ఉందిలే. నిజమే. మనుషుల్లో తెలియకోకుండానే ఏముంటుందంటే మన మంచోళం అని కనబరుచుకుంటాం, కానీ మన నీతి మురికి గుట్టల వంటిదని వాక్యం చెప్తుంది. మనం కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనం ఏదో నేను అలా చేశాను ఇలా చేశాను. నిజమే, కొన్నిసార్లు వాళ్ళకి జాలి కూడా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేది దేవుని యొక్క వాక్యం వెలుగులోకి వెళితే మనకు అర్థమవుతుంది. మన దృష్టిలో మనం ఎలా ఉంటాం ఇప్పుడు కూడా, ఫలానా ఓడికన్నా నేను చాలా బెటర్, వాళ్ళకన్నా నేను చాలా బెటర్ అనుకుంటాం. కానీ మన నీతి ఎక్కడ పరీక్షించుకోవాలా? దేవుని ఎదురు పరీక్షించుకోవాలా. ఇంకా ఎవరి దగ్గర పరీక్షించుకోవాలి? ఎవరైనా మానవులే, వాళ్ళు రాజులైనా సామాన్యులైనా పాస్టర్ అయినా ఇంకా ఎవరైనా కానీ మనం ఎవరి దగ్గర చూసుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా మరి పరిశుద్ధులు లేకపోతే మనం ఆయన చూడలేం కదా, ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళలేం కదా, దేవుని వాక్యానికి మనం అవిధేయులు అయితే మనం ఏ ఆశీర్వాదం మనం పొందుకోలేం కదా. ఆయన అంటున్నాడు, అందుకని నేను ఎవరిని చంపకూడదు వాళ్ళని చంపుతాను, ఎవరిని రక్షింపకూడదు రక్షిస్తాను, ఎవరిని హెచ్చింపకూడదు నేను వాడిని హెచ్చిస్తాను. దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అయినా ఆయనకు అసాధ్యమంది ఏదీ లేదు. వాళ్ళు రాజులు అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, పనివాళ్ళు అవ్వచ్చు, దేవుడి చేతిలో. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు మనం తప్పుకోలేము. ఎప్పుడైతే బెల్షెజరు ఆ ఉపకరణాలు తీసుకొచ్చి వాటిలో ఎప్పుడైతే ఆయన ద్రాక్షారసం ఆయన త్రాగుతున్నాడో ఆ గడియలోనే అన్నాడు. ఎప్పుడంటానే నిజంగా మన జీవితంలో కూడా ఏదైనా పొరపాటు చేస్తే ఆ గడిలో ఈ పాటి చర్చి సరిపోయేది కదా. అట్టి అమ్మటే కనుక స్పాట్ పెడితే దేవుడు ఈ పాటికి సారా కొట్టు ఒకటి ఉండేది కాదు ఊళ్ళో, గంజాయి అమ్మే బ్యాచ్ అసలు ఉండేవాడు కాదు, వ్యభిచారం చేసేవాడు అసలు ఉండేవాడు కాదు. అవునండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడన్నట్టుగా ఈ కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూసి చూడనట్టుగా దేవుడు అట్లా ఉండబట్టి ఏమవుదలే అన్నట్టుగా మనుషులు ఏదో అనుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న ఆలోచన కలిగి ఉంటే, ఎందుకంటే ఆ దినమందు కొన్నిసార్లు మనము తట్టుకోలేము. దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనల్ని కాపాడుతున్నప్పుడు నిజంగా మనుషులకు అర్థం కావట్లేదు. సామెతలు ఒక మాట రాయబడింది, చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం ఏం రాయబడిందంటే, దుష్క్రియకు తగిన శిక్ష అంట శీఘ్రముగా కలగబోట చూచంట మనుషులు బయలు విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చూసా ఏంటంట? దుష్క్రియకు తగిన శిక్ష అంట శీఘ్రముగా కలగబోటు. ఆ గడియలోనే మానవ హస్తం వచ్చినట్లుగా మన ముందు దేవుడే నష్టం తీసుకురాడు.
మన సర్దుకుపోతాం చూసావా? మన ఇంట్లో మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఊరికమ్మా, మా పిల్లవాడు అసలు నోట్ పెళ్ళి పెడితే ఊరికక్కాయి పిల్లల గురించి వ్యాపారం తేడాగా ఉంది, ఫోన్ ఇచ్చుకుని చివరికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళంతా ఎక్కడెక్కడో డాబా మీదకి వెళ్తున్నాడు, ఈ మధ్య కాల గట్టు మీద ఒత్తిడి మీదే ఉన్నాడు, ఫోన్ ఇచ్చుకుని అక్కాయి నువ్వు గమనించాలనుకుంటా ఆడికేదో క్లాసులో ఏదో మాట్లాడుతూ ఉంది తప్ప ఆడ అసలుకి అమ్మ బాబు కట్టాగా ఉంటుంది పిల్లలు. అయ్యా నిజమే, మన పిల్లలు మనకి ఎలా ఉంటారంటే అసలు వాళ్ళకి నోట్లో ఏలెడితే కొరకరేమనుకుంటాం, నమ్ముతాం. బయట వాడు ఎవరితో చెప్తాడు బాగాలేదు, అమ్మాయి పరిస్థితి మధ్య కొంచెం తేడాగా ఉంది ఇంకా అంటే మనుషులు కొన్నిసార్లు చెప్పినా మనకి ఎట్టుండదు. మన పిల్లలు మనకి అట్ట కనపడతారు ఎప్పుడైనా, కానీ బయట వాళ్ళు ఏదైనా కొంచెం చెప్పినప్పుడు వాళ్ళు అసలు మంచోళ్ళే కాదు, ఎంతసేపు ఆ సూప్ అంతా మా ఇంటి మీద వాళ్ళకి వాళ్ళ పిల్లలే మంచోళ్ళు అంట, మా పిల్లలేమో అన్నట్టుగా మనుషుల్లో కొన్నిసార్లు అలాంటి ఆలోచన ఉండొచ్చు. కానీ మనము పిల్లలు చేయి దాటిపోయిన తర్వాత మనం ఏమి కొన్నిసార్లు గుట్టుగా దాచుకుంటాం, నలుగురికి ఎక్కడ అలరైపోతాం, ఎంత దాచుకున్న దాగుద్దా. మనం కొన్నిసార్లు సీక్రెట్గా ఎన్నో మెయింటైన్ చేయలేకుంటాం. అయ్యి అసలు పల్లెటూరులో అసలు దాగం సెల్ ఫోన్ కన్నా స్పీడ్కి వెళ్ళిపోతాయి. నిజమే, ఈ రోజున కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, కానీ వాక్యము నిన్ను సరి చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితాన్ని సరిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. ఎందుకని అక్కడ ఏమన్నా దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రమంగా కలగబోట చూసి మనుషులు భయం వీడిసి ఏం చేస్తున్నారు. మనుషులు భయం లేదు ఈ రోజున. దేవుడు ఏదో నా మీదకి ఏమి రానివ్వలేదులే, వాళ్ళే మంచోడు కాబట్టి వాళ్ళకేదో గుర్తున్నాయన్ని. మనం ఎప్పుడు నీతిమంతులను దేవుడు మనకి ఇంకా టైం ఇచ్చాడు. ఆహాబుకు దేవుడు టైం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? వెంటనే పంపించాడు దేవుడు. యెషయా నాబోతు ద్రాక్ష తోట ఆక్రమించుకోవాలని ఆహాబు వెళ్ళాడు, కానీ నువ్వు చెప్పు ఎక్కడైతే నాబోతు ద్రాక్ష రసం కుక్కలు నాకుతున్నాయో ఆ స్థలంలోనే నీ రక్తం కూడా కుక్కలు నాకుతుందని చెప్తే మాస్టర్ గారు ఆ పని ఇంకోసారి చేయనండి అని అన్నాడా? నా పగవాడా అన్నాడు. నీ చేతికి నేను దొరికిపోయినా దేవుడు చూస్తున్నాడు. ఆ గడిలోనే మానవ హస్తము ఎలాగైతే చేవ్రాత రాసినట్లుగా ఆహాబు చేసిన పనిని దేవుడు వెంటనే చూసి యెషయా నువ్వు వెళ్ళి అన్నాడు. నిజమేనండి, దేవుడు వెంటనే కొన్నిసార్లు ఆయన శిక్ష పంపించగలడు. కానీ ఆహాబు కూడా ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా కృప చూపించి ఏమన్నాడు దేవుడు? నీ కాలంలో కాదులే, నువ్వు కొంచెం ఏడుస్తున్నావు కాబట్టి నీకు కొంచెం కృప ఇచ్చారు, నీ కుమారుని కాలంలో, అతని కుమారుని కాలంలో ఇది మాత్రం జరిగింది. చూడండి, అందుకని కొన్నిసార్లు నీ కోసం నా కోసం ఎంతో మంది దైవజనులు సేవకులు ప్రార్థన చేయబట్టి మనకు వెంటనే శిక్ష అనేది రాకోకుండా ఏం జరుగుతుంది? మనకి దీన్ని ఎక్స్టెన్షన్ పీరియడ్ అంటారు. ఏ పీరియడ్ ఇది? ఎక్స్టెన్షన్ పీరియడ్. మనకి జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పొడిగిస్తున్నాడు. పోనీలే చూద్దాం ఎలామో ఏడుతుంది ఇటు కోసం, ఇలా తెగ ఏడిసి ప్రార్థన చేస్తున్నా, ఇటు ప్రార్థన రాకపోయినా అని దేవుడు ఏం చేస్తున్నాడు? కొంచెం అదే నాకు అర్థమయ్యట్లా. నీకు తెలుసా మా ఆవిడ ఎంత ప్రార్థన ఇలా చెప్తారు కొంతమంది. అసలు ఆ ప్రార్థన అంటే ఆ ప్రార్థన మా దేవత నైట్ నువ్వు కానీ దెయ్యం ఇంటూ ఉండు అంటే ఇక కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళే దేవతలు అనుకోవచ్చు. పోనీ దేవతలువే, నువ్వు మారు. ఎంతకాలం నువ్వు అలాగే ఉంటావు? ఎవరు నశించుకోవడం దేవుడు చిత్తం కాదు కదా. మనం ఎప్పుడూ కూడా విధేయతను చూపించాలి. లోబడే హృదయాన్ని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. నిజమే, అక్కడ వీళ్ళందరూ పిలిచాడు. గారడి వాళ్ళని పిలిచాడు, శకుని గంటలు పిలుస్తున్నాడు, ఆలయాలను పిలుస్తున్నాడు. ముందు తెలీదా? ఆ నాన్నగారు చెప్పలేదా? ఒరే ఈ విధముగా రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు లోపల ఎక్కడ లేడని చెప్పాడుగా నెబుకద్నెజరు కాలంలో. మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పలేదు. మళ్ళీ గారడి వాళ్ళు తిరిగి వెళ్ళాడు, మళ్ళీ శకుని గంట తిరిగి వెళ్ళాడు. ఒరే పాతకాలంలో మనం తెలవక జాతకాలంలో తిరిగి వెళ్ళాం, వాసులలో తిరిగి వెళ్ళాం, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టుగా శ్రావణ మాసం ఎప్పుడు వచ్చిందని చూస్తున్నాం. అప్పుడు దాకా ఊళ్ళో పెళ్లి చేయడం అంటూ ఉండదంట. శ్రావణ మాసం వచ్చిందంటే ఇదేం మొదలవుతుంది? అప్పుడు దాకా బ్రాండ్ మ్యాన్ పెట్టకూడదా?
మనుషులు కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చెప్పిన పాతకాలంలో అవన్నీ కూడా ఇంకా మనుషులు ఏమనుకున్నారు, ఏం జరుగుతుందంట చెప్పండి, ఏం జరుగుతుంది చెప్పండి. అమావాస్య, 2 అమావాస్య రోజు మేము పెళ్లి చేసుకున్నాం చెప్పండి, మాకేం జరిగింది? కాకి ఇవ్వటానికి ఎంతో కాలం ఉంది, ఏంటయ్యా ఉండి 2 అమావాస్య రోజు పెట్టుకున్నామండి, నాకు తెలవదండి, మా నాన్న ఆ రోజు పెళ్లిలో పెడతారా అన్నాడు, పెట్టాడు అంతే. అది అమావాస్య చూడాల, అది పౌర్ణమి చూడాల, నెల పొడుపు అంతకన్నా చూడాల, ఇది ఆషాఢమో శ్రావణమో అంతకన్నా చూడండి. కొన్నిసార్లు మనం దేనికైతే భయపడతామో అదే మనం ఎంచుకుంటాం. క్రీస్తు నందున్న వారికి వాస్తు లేదు, మంచి రోజులు చెడ్డ రోజులు లోకవస్తులకి. యేసుక్రీస్తు నందు వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందున్న వారికి నీకు ఆషాఢ మాసం పనిచేయదు, శ్రావణ మాసం నీకు పనిచేయదు, నీకు రోజులన్నీ మంచియే. అది ఎవరికి? భయపడేవాడికి. మనం భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడుగా. అందుకని మనం అన్ని విషయాల్లో కూడా ప్రభు మీద ఆధారపడదు నేర్చుకోవాలి. నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు, ఎవరో లోకస్తులు చెప్పిన మీద ఆధారపడద్దు. మనం ఎవరి మీద ఆధారపడాలా? నేను రక్షింపగలిగిన వాడాయినా, నేను హెచ్చింపగలిగిన వాడాయినా, నీకు ఏదైనా ఆశ్రయించగలిగిన వాడు ఆయన మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఏదైనా నీ జీవితంలో ఆశీర్వదించగలిగింది ఆయన, ఏదైనా. అందుకని మనం చాలా జాగ్రత్త ఉండాలి. మనం జీవితంలో సాతాను నిన్ను నష్టపరచాలని ఎక్కడ శోధిస్తుందో మెలకు కొన్ని మన ప్రార్థనలో ఉండాలి. అతడు గాడి విద్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సెకిన గాడి దగ్గరికి వెళ్ళాడు, వాడు ఒక్కడ రాదన్నాడు. ఇక ఆఖరి మొత్తానికి దానియేలు దగ్గరికి కథ వచ్చింది. సరే, మొత్తానికి దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు పిలిపించాడు, దానియేలుతో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివాను. ఒకసారి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఉదారంగు వస్త్రము కట్టుకొని మెడలో సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. చూసారా, నీకు అయ్యత్తని బహుమానాలు రాయడుతున్నాడు. రాజ్యములను 3వ వ్యక్తిగా ఉంటావు. ఓదా రంగు వస్త్రాలు కట్టుకుని మెడకు సువర్ణ కంఠబొండ ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతిగానే ఉంటావంటే సంకల్పం కొట్టుకున్నాడా? నీ దానాలు నీ దగ్గర పెట్టుకోండి. ఏమన్నాడు? అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. దాని భావాన్ని నేను చెబుతాను, నీ దానాలు నువ్వు దగ్గర ఉంచుకోవయ్యా. ఏదో డబ్బుగా ముడిపడేలాగా నాకు, నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను, దేవునికి లోపడుతున్నాను. జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చేది, ఇది మనుషుల వల్ల అయ్యేది కాదు. ఆ చేవ్రాతను చదవమని నువ్వు చెప్పితే ఒక్కడైనా చదివాడా? ఇది మనకు అర్థం కాదని వెళ్ళిపోయాడు ఎవరికాడు. నిజమేనా? దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయన దేవుడు మనకిచ్చిన కృప ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎవడి మీద ఆధారపడవసరం. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఏలియాని పోషించినట్లుగా నేను పోషించగలిగింది దేవుడు. కార్తీక మాసాల్లో భయపడేవాడు ఇదివరకు, ఎందుకంటే కరువు వస్తుంది కదా ఎలాగని చెప్పి భయపడతా ఉండేవాడు. ఒకటి, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు నిన్ను పోషించగలిగిన సమర్థుడు. కరువు కాలంలో కూడా నేను పోషించగలిగింది దేవుడు. ఏ సమయమైనా సరే పనులు లేని టైంలో కూడా నీకు పనులు ఇప్పించగలిగింది దేవుడు ఆయన. నీ దానాలు నువ్వు దగ్గర పెట్టుకోవయ్యా, నాకు అవసరం లేదన్నాడు. ఇంకా కిందకు వెళితే 22-23 చదివాను. బెల్షజరు అతని కుమారులకు నీవు సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. చూసారా, ఈ సంగతులన్నీ ఎరిగి ఉండి, ఏ సంగతులు? మీ నాన్న బుద్ధి గడ్డి తిని పశువులాగా మేచాడే, మీ నాన్న పక్షిలాగా రెక్కలు వచ్చి గోల్డ్ వేసుకుని అడవిలో పడి 7 కాలాలు ఏం చేశాడు? గడ్డి తిన్నాడే. నీకు ఇంకా బుద్ధి రాలేదా? నిజమే.
నీ తండ్రి జీవితంలో మీ తండ్రికి బుద్ధి వచ్చింది. అయ్యో దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎవరైనా గర్వముతో నటించేవారి అనపగలిగిన దేవుడని ప్రకటించాడు మీ తండ్రి. నీకు అంత గర్వం ఏంటి? దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొచ్చి దానిలో మళ్ళీ నువ్వు నీ బ్యాచ్ అంతా తాగటం, మళ్ళీ వాటి ముందు నాట్యం ఆడటం. దేవుడు చూడటాను కదా. చూడండి, వెంటనే మానవ హస్తం వచ్చింది, రాస్తూ అలా ఉంది. ఎప్పుడైతే ఆ మానవ హస్తం అలా రాస్తుందో అతనికి వెంటనే ముఖం వికారం అయిపోయిందంట. ఏం చేయాలో అర్థం కాక కీళ్లు వదిలి అతను మోకాళ్ళు గడగడగడలా పొడిగిపోయి. నిజమే, దేవుని యొక్క గద్దెంపు వస్తే, దేవుని యొద్ద నుండి గనక ఏదైనా హెచ్చరిక వస్తే ఏ మనిషి కూడా నిలబడలేడు. నిజమే. కొన్నిసార్లు ఎంత టెక్నాలజీ ఉన్నా ఇప్పుడు వచ్చే వర్షాలకి జనాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. టోర్నడోలు అని కొన్నిసార్లు ఇతర దేశాల్లో వస్తాయి, మనకు అంత రావు. కానీ టోర్నడోస్ అని వచ్చినప్పుడు అవి మొత్తం స్టూడియోస్కి వెళ్ళిపోయి మొత్తం ఇల్లేండి మొత్తం కారుతో సహా పెగిలేసిపోతుంది. అంతగా అది వచ్చినప్పుడు నిజంగా ఆ ప్రాంతంలో ఎవడు ఆపలేడు దాన్ని. జలప్రలయంలాగా వర్షం వస్తున్నప్పుడు దీన్ని ఎవడన్నా ఆపుతాడా? ఎక్కడికన్నా బతికుంటే బతిసాగి తినొచ్చని పారిపోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. గాలి వచ్చిందంటే కొట్టుకుపోవడం తప్ప అని ఆపగలుగుతావా? ఈ లోకంలో ఎంత టెక్నాలజీ ఉన్నా దేవుడు కనుక ఉగ్రత వస్తే వర్షాన్ని నువ్వు ఆపలేవు, గాలిని నువ్వు ఆపలేవు, ఇంకా అంతకన్నా భూకంపాలను అంతకన్నా ఆకాశం మహావేగంతో లయమైపోయే కాలం వస్తుందంట. ఇవన్నీ జరగబోయే ముందు దేవుడు కొన్ని సూచనలు మనకు చెప్తున్నాడు. అందుకే వీటిని బట్టి మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఎంతో మంది యొక్క జీవితాల్లో దేవుడు మన ముందు ఎందుకు ఉంచుతున్నాడు? వాళ్ళు రాజులైనా సరే దేవుడికి లెక్కలేదు, సామాన్యమైన దేవుడికి అదేమన్నదు. ఎవరు ఎలాగ చేశారో వాళ్ళ జీవితాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అవునండి. ఈ రోజున దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున చాలా మందిలో నిర్లక్ష్యము, చాలా మందిలో ఏంటంటే నాకేం జరగదని అనుకుంటున్నారు. కానీ ఆ నష్టము గనక జరిగిన దినాన్న తట్టుకునే శక్తి మనకుండదు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, అయ్యో ఇలా అనుకోలేదే, అలా జరుగుద్ది అనుకోలేదేమో అనుకుంటాం. కానీ నువ్వు జరిగినాక ఏమీ చెయ్యి. దినములు రాకముందే ముందే సాగిపోయినా జీవితం అల్పమైనది, సాగిపోయినా వంటి జీవితం అల్పమైనది, దేవుడుగా వంటిది. పాతాళ వేదనలు తప్పించుకొనలేరు, ఆగోళ బాధలు వర్ణించసాగరు. పాతాళ వేదనలు తప్పించుకొనలేరు, ఆగోళ బాధలు వర్ణించసాగరు. దినములు రాకముందే అనుకూల సమయమున చేతుతో యేసుని ఆలస్యం చేయగా, అనుకూల సమయమున చేతుతో యేసుని ఆలస్యం చేయగా, దినములు ఏదో సాగిపోయిందిగా నా జీవితంలో నాకేం అవ్వలేదుగా, పాస్ నిజాలు చెప్పాడు, నాకేం అవ్వలేదు అనుకోబాక. ఒక రోజు నువ్వు దాన్ని తట్టుకోలేవు,
ఒక రోజున నీ బాధ గోడకేసి కొట్టుకున్నా నువ్వు ఆ రోజు ఏమీ చేయలేవు. నువ్వు ఎంత ఏడ్చినా నీ బాధ ఎవరు తెచ్చవు. ఎందుకంటే కొన్నిసార్లు మానవ హస్తం ఆయన కనపడినట్టుగా నీకు కనపడకపోవచ్చేమో, కానీ ఆ దినమందున తట్టుకునే శక్తి కొన్నిసార్లు నీకు ఉండకపోవచ్చు. ఈ రోజున దేవుడితో మనతో ఎందుకు మాట్లాడి తెలుసు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడే. ఎందుకంటే ఒకరికి ఎదుట సరైన కనబడే మార్గము కలదంట, కానీ ప్రజలు మరణానికి ఏం చేస్తుంది, దారి తీస్తుంది. అందుకన్నాడు నీ లెక్క ముగించిన అన్నాడు. ఏమన్నాడు అక్కడ? మినే అనగా ఏంటన్నాడు అక్కడ? చదువును ఒకసారి అక్కడ ముగిస్తున్నాను. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. చూసారా, నిన్ను ఆయన లెక్క చూశాడు. ఏం చూశాడు? నిన్ను లెక్క చూసినప్పుడు దాన్ని ఏం చేశాడు? ఆయన క్లోజ్ చేశాడు. కొన్నిసార్లు మనకి ఏదైనా వ్యాపార విషయంలో కానీ లెక్క చిట్టా పొద్దులు అంటారు చూసారా, మనకి ఏదైనా మిగిలినా తగిలినా ఏం చేస్తారు చెప్పండి, దానిలో మనకి ఎంత మిగిలింది, ఎంత నష్టం వచ్చిందని లెక్క చూసుకుంటాం ఏదైనా. అట్లాగే మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, లెక్క చూస్తాడంట. మొత్తం ఇన్ని రోజులు వీళ్ళకి అవకాశం ఇచ్చాను, నేను ఇన్నిసార్లు వాక్యం ద్వారా నేను వీళ్ళతో మాట్లాడాను, ఇన్నిసార్లు వీళ్ళకి శోధన పంపించిన ఆ రోజే ఏసయ్యా ఇంకొకసారి తప్పు చేయనయ్యా, ఇంకోసారి నట్టం ఉన్నాయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఏం చేసాడు, దేవుడు కొంచెం మన జీవితాన్ని పొడిగించాడు. మళ్ళా మధ్యలో అప్పుడప్పుడు కొంచెం స్నేహితులు వచ్చినప్పుడు కానీ మధ్యలో చెయ్యి సంపం కానీ ఇట్లాంటి జరిగింది అనుకో, మధ్యలో కూడా దేవుడు ఏం చేస్తాడు, స్ట్రోక్ ఏదో పంపిస్తాడు. ఏదో తేడాగా ఉంది ఏసయ్యా క్షమించయ్యా, ఇంకొకసారి ఆ పని చేయనయ్యా అంట. మళ్ళా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇది ఫోన్ లేని దేవుడు మళ్ళా కృప చూపుతున్నాడు. కానీ ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు, ఇక లాభం లేదని లెక్క ముగించేస్తాడు. ఇక ఆ రోజుతో ఇక వాళ్ళ ఆవిడ ప్రార్థన చేసినాడో, వాళ్ళ అబ్బాయి ప్రార్థన చేసినాడో, వాళ్ళ అమ్మాయి అంతగారు ప్రార్థన చేసినా లెక్క ముగించిన తర్వాత. ఎందుకంటే దేవుడు నిన్ను త్రాసులో చూస్తే నువ్వు తేలిపోయావు, నీ భక్తి తేలిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, సీనియర్ మోస్ట్గా మళ్ళీ నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు, రక్షణ పొందమని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు, మన హృదయాన్ని సరి చేసుకోమంటున్నాడు, దేవుడు తిరిగి ఇవ్వమంటున్నాడు, విరోధంతో సమాధాన పడమంటున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా చూద్దాంలే ఈ సంవత్సరం అలాగ మనం వాయిదా వేసుకుంటా వచ్చాం. కానీ ఒకరోజు దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను త్రాసులో చూశాడంట. ఏం చేశావు, నువ్వు తక్కువగా నువ్వు. అందుకని మెనే అనగా నీ లెక్క, ఏమన్నాడు అక్కడ, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూద్దని. టెకేల్ అనగా నేను త్రాసులో తోచగా, ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి వేగాపుడి మాదీయులకును పారసీలకు ఇవ్వబడి. చూడండి, ఇవన్నీ కూడా చూస్తే బెల్షస్సరు ఆజ్ఞించాట, దానియేలు ఊదా రంగు వస్త్రం తొడిగించి అతని మెడకు బంగారం వేసి ప్రభుత్వం చేతుల్లో అతను 3వ అధిపతిగా ఆ రాత్రి అంది కల్దీయుల రాజు బెల్షస్సరు ఏమైపోయాడు, ఆ రాత్రి తెచ్చుకోడు. లెక్క ముగించిన తర్వాత ఒక్కరోజు కూడా గడవ. దేవుడు చెప్పవలసింది చెప్పాడు. కనీసం అప్పుడైనా ఆహాబు లాగా బ్రతినాడుకున్నా ఏమో దేవుడు ఏమన్నా ఒకళ్ళు ఇచ్చాడు అవకాశం. అతని మనసులో దేవుడు లెక్క ముగించి నాకు అవకాశం అనేది ఈ రోజున నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు కనుక లెక్క ముగిస్తే మనం ఏమీ చేయాలి. లెక్క ముగించక ముందే మనం లోబడటం మంచిది. ఎందుకంటే మనం చదువుకున్నాం, దేవుడు ఎవరిని చంపగలినో వాళ్ళని చంపాడంట, ఎవరిని రక్షింపగలినో వాళ్ళు రక్షింపగలినంట, ఎవరిని హెచ్చింపగలినో వాళ్ళని హెచ్చించాడు. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. మన మానవం మాత్రమే మన జాగ్రత్తగా మన బ్రతుకులో దేవుని భయభక్తులు కలిగి తన ఘటానికి ఎలా కాపాడుకోవాలో, మనం ఎలాగ నమ్మకం ఉండాలో అది మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. నిజమే. ఎందుకంటే రాజుకు లెక్క చూసినట్టుగా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏం చేస్తాడైనా లెక్క చూస్తాడు. మనకి ఎంతకాలం దేవుడు వాక్యం ఇచ్చాడు, ఎంతకాలం ప్రార్థనకు వచ్చాడు, దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు, ఇంకోటి జరుగుతుందో తెలియదు, మనకి ఏం జరుగుతుందో తెలియదు.
ఏది జరిగినా దానికి మనమే అయ్యా నేను ఎంత తొందరగా అయిపోతాను అనుకోలేదు అయ్యా, ఇంకో ఈసారి వచ్చే సంవత్సరం ప్రార్థన గ్యారెంటీగా రక్షణ పొందాం అనుకున్నాను. అవకాశం ఉంటుందో, ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సిద్ధపడవలసిన బాధ్యత మనం. లేచిన పడవ ప్రభుత్వం చూద్దాం. ప్రభా ఎన్నోసార్లు ప్రభా, కొన్నిసార్లు నేను గర్వించాను, ఎన్నోసార్లు అతిశయించాను ప్రభా. ఎందుకంటే ఎన్నోసార్లు కూడా తన జీవితంలో కూడా చూశాడు బెల్షస్సరు, తన తండ్రి కాలంలో చూశాడు ప్రభా. నిజంగా అగ్ని గుండము నుంచి దేవుడు విడిపించినప్పుడు కూడా మహోన్నతులకు దేవుడి సేవకులారా అని వాళ్ళు ఎలాగైతే నిజంగా మాట్లాడాడు, ఒక శాసనాన్ని నియమించి ఈ విధంగా రక్షించగలిగిన సమర్థుడు లోకంలో ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఆయా భాష మాట్లాడే వారిలో రాష్ట్రాల్లో కానీ ప్రకటించాడో, అతని కుమారుడిని బెల్షస్సరు కూడా గ్రహింపు లేకోకుండా ఎప్పుడైతే తను గర్వించాడో, అతిశయించాడో, దేవుని యొక్క మందిరంలోని ఉపకరణాలు తీసుకొచ్చి తాగినప్పుడే దేవుని యొక్క హస్తము రాయబడింది. ఒక ఉపకరణాలు తీసుకొచ్చేటప్పుడే దేవుడు ఊరుకోలేదే. దేవుడు ఆలయంగా పిలబడుతున్న నీ దేహాన్ని నీ ఇష్టానుసారంగా వచ్చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నీ జీవితంలో నా ఒళ్ళు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా డబ్బు దేవుడు చూస్తూ కూడా దేవుడు ఊరుకోలేదు. దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా, నా ప్రతి పరిస్థితిలో చూస్తున్న దేవుడు ప్రభా. కొన్నిసార్లు నా జీవితంలో అయ్యా నన్ను నేనే సహించుకోలేను. అయ్యో నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంటుంది, కొన్నిసార్లు నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నానని కొన్నిసార్లు మాకే అసహ్యం ఉండొచ్చేమో. కానీ ప్రభా నువ్వెంతగా మమ్మల్ని ప్రేమించావు, నువ్వెంతగా మా ఎడల కృప చెబుతున్నావో ప్రభా. గ్రహింపు మాకు దయచు, విధేయత కలిగిన జీవితం మాకు దయచు, పశ్చాత్తాపడే హృదయం మాకు దయచు, లోతైన అనుభవం నడిపించండి. దేవదూతలు పొరపాటు చేసినప్పుడు కూడా వాడిని విడిచిపెట్టలేదండి ప్రభా. సొదొమ గొమొర ప్రాంతాన్ని దుష్టాంతంలో మా ముందు ఉంచావు అయ్యా. వ్యభిచరించినందున, సణిగినందున వేల మంది ప్రజలు చనిపోయినట్టు మా ముందు ఉంది ప్రభా. తండ్రి నాయన ఈ యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికి మా ముందు మా వెన్ను ఉంచినావంటే గ్రహించుకుని ప్రభా లోపల జీవితం మాకు దయచండి అయ్యా. లోతైన అనుభవం మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం వాళ్ళ స్థిరపరిచి బలపరచడం యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.